హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది. దాదాపు 28 రకాల కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డేట్స్ ఫిక్స్ చేసిందండి. మొత్తం మీద 15 లక్షల కొత్త పెన్షన్లకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వబోతుంది. అలాగే జూలై నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని కీలక మార్పులు కూడా చేయడం జరిగిందండి. ఇక జూలై నెల ఈ తేదీ నుంచి కూడా కొత్త పెన్షన్లకి మీరు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్లు స్వీకరించనుంది. డేట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు, ఎవరు ఈ కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకుంటారండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టండి. తద్వారా మన ఛానల్లో నేను వీడియో చేసిన వెంటనే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరే ముందు వీడియోని అయితే చూసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు అయితే చేసిందండి. ఈసారి జూలై 1, 2 తేదీల్లో మాత్రమే కాకుండా 3 రోజుల పంపిణీ అయితే ఉంటుందండి. అంటే జూలై 1, 2, 3 ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 63 లక్షల మందికి దాదాపు 3,000 కోట్ల రూపాయలనైతే పెన్షన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుందండి. ఇక ప్రతి నెల ఎలాగైతే పెన్షన్ పంపిణీ ఉంటుందో ఈసారి కూడా అలాగే ఉంటుంది. జూలై 1, 2, 3 తేదీల్లో మీ ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే వచ్చి పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. ఇంకా ఎవరైతే మే నెల, జూన్ నెల పెన్షన్ డబ్బులు తీసుకోలేదో మీరు జూలై నెల పెన్షన్ డబ్బులతో కలిపి ఒకేసారి 3 నెలల పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చండి. కూటమి ప్రభుత్వం మనకి ఈ అవకాశాన్ని కూడా కల్పించింది. జూన్ 12వ తారీఖు లోపు ఎవరైతే వితంతు మహిళలు తమ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి ప్రమాదవశాత్తు ఒకవేళ మరణించినట్లయితే అటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు జూన్ 12వ తారీఖు లోపు కొత్త వితంతు పెన్షన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి జూలై నెల 1వ తారీఖు నుంచి కూడా కొత్త రకం పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి. వితంతు పెన్షన్ కింద 4,000 రూపాయలు ప్రతి నెల మీకు 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే యథావిధిగా చేస్తారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందామండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా దాదాపు 28 రకాల పెన్షన్ల కేటగిరీ అయితే ఉన్నాయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇవ్వాలనేసి ముందైతే అనుకున్నారండి. కానీ కొన్ని కారణాల వల్ల, అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల మేర దాన్నైతే వాయిదా వేసుకుంటూ వచ్చారనమాట. కానీ ఈసారి మాత్రం డేట్స్ అయితే 100% మనకి ఫిక్స్ చేయడం జరిగిందండి. జూలై నెలకి సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది 1, 2, 3 తేదీల్లో మనకి పూర్తి చేసుకున్న వెంటనే తరువాత నుంచి కూడా కొత్త పెన్షన్లకి ప్రతి ఒక్కళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనుందండి. అయితే ఈ కొత్త పెన్షన్లలో భాగంగా మీరు ఏ రకం పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు? వృద్ధాప్య, 50 ఏళ్ల పెన్షన్లు, అలాగే వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్, నేతన్న పెన్షన్, కొత్త వికలాంగ పెన్షన్, ఇలాగా దాదాపు 28 రకాల కొత్త పెన్షన్లకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించబోతుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం జూలై నెల 10వ తారీఖు నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందనేసి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికి కూడా అలర్ట్ గా ఉండాలండి. సో మీరు ఏ రకం పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రకం పెన్షన్ కి సంబంధించి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఉంటేనే మీరు కొత్త రకం పెన్షన్ కి అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ముందుగా కొత్త వితంతు పెన్షన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చెప్తాను. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారు ఖచ్చితంగా మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, మీ భర్త ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఫోన్ నంబర్, దాంతో పాటుగా మీవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలండి.
ఈ 8 రకాల ప్రూఫ్స్ ఉంటేనే కొత్త రకం వితంతు పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది ఎవరికంటే కొత్తగా ఎవరైతే వితంతు పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే చెప్పానండి. ఇక ఇప్పటికే ఎవరైతే జూన్ 12వ తారీఖు లోపు వితంతు మహిళలు ఈ కొత్త వితంతు పెన్షన్ కి దరఖాస్తు చేసుకుని ఉంటారు, మీకు జూలై నెల 1వ తారీఖు నుంచి కూడా మీ అర్హతలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు కొత్త వితంతు పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక ప్రతి నెల మీరు 4,000 రూపాయల డబ్బులు అయితే 1వ తారీఖు నుంచి కూడా పొందవచ్చండి. అలాగే ఇంకొక కేటగిరీ ఉన్నారండి, అంటే మనకి గత ప్రభుత్వంలో ఎవరైతే వితంతు మహిళలు ఈ కొత్త వితంతు పెన్షన్ కి దరఖాస్తు చేసుకుని వారికి అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత కేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉన్నారు, అటువంటి మహిళలందరికీ కూడా జూలై నెల 10వ తారీఖు నుంచి కొత్త రకం పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారండి. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి మహిళలు మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకునే పని లేదండి. మీకు డైరెక్ట్ గా జూలై 10వ తారీఖు నుంచి కూడా కొత్త వితంతు పెన్షన్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది. మనకి అచ్చెన్నాయుడు గారు కూడా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు, కానీ జూలై 12వ తారీఖున ఆయన డేట్ అయితే చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల దాన్ని అయితే వాయిదా వేసుకుంటూ జూలై 10వ తారీఖు అయితే వాయిదా వేశారు. తర్వాత కొత్త వృద్ధాప్య పెన్షన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇంకా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా మీ యొక్క ఫోన్ నెంబర్, అంటే మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయి ఉందో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే ఉండాలండి. మీరు సపరేట్ గా వేరే ఫోన్ నెంబర్ అయితే తీసుకోకూడదు. వీటితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ కేవైసీ అనేది చేసుకుని ఉండాలి. ఈ ప్రూఫ్స్, ఈ పనులు మీరు చేసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా కొత్త రకం వృద్ధాప్య పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. మీకు 100% ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఈసారి నుంచి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఏవైనా సరే అప్డేట్ చేసుకోండి. మీకు ఫోన్ నెంబర్ కానీ, మీ ఫోటో కానీ, మీ వేలి ముద్రలు, అలాగే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే వయసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తిస్తే మాత్రం కొత్త రకం వృద్ధాప్య పెన్షన్ కి, 50 ఏళ్ల పెన్షన్లకి మీకైతే పూర్తిగా అర్హత అనేది ఉండదన్నమాట. మీరు అర్హత కోల్పోతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని అయితే గమనించాలండి. తర్వాత 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి కూడా జూలై 10వ తారీఖు నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా అవకాశం కల్పించబోతుంది. దీనికి కూడా సేమ్ మీకు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ చేసుకుని ఉన్నారో ఆ ఫోన్ నెంబర్ అయితే మీ దగ్గర యాక్టివ్ గా ఉండాలి. దాంతో పాటుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అయితే ఉండాలి. ఇవన్నీ కూడా, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి. ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏ రకం పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నా సరే మీకు ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అదేంటంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీరు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారైతే మీ యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సరం మొత్తం మీద మీ యొక్క ఆదాయం అనేది 1,40,000 రూపాయలు అయితే దాటకూడదండి. అలాగే మీరు గ్రామ వాసులు అయితే మాత్రం మీ యొక్క వార్షిక ఆదాయం అనేది 1,20,000 రూపాయల లోపు మాత్రమే ఉండాలి. ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఆదాయం ఎక్కువగా ఉన్న వారికి ఎట్టి పరిస్థితిలో కూడా కొత్త పెన్షన్లకి అవకాశం ఉండదండి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ రెన్యువల్ అయితే చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక కొత్త దివ్యాంగ పెన్షన్లకి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో దివ్యాంగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ అందరికీ అవకాశం అయితే ఇవ్వబోతుందండి. దివ్యాంగులందరూ ఈ కొత్త దివ్యాంగ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అన్నిటికంటే ముఖ్యమైనది సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి. అలాగే సదరం సర్టిఫికేట్ లో ఖచ్చితంగా మీకు డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది 40% కంటే తక్కువగా ఉండకూడదు. 40% లేదా అంతకంటే ఎక్కువగానే ఉండాలి. మీకు 40% కంటే తక్కువగా ఉంటే మాత్రం కొత్త దివ్యాంగ పెన్షన్ కి మీకు అర్హత అనేది ఉండదండి. కాబట్టి దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి. తప్పకుండా వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. అప్పుడు మాత్రమే వాళ్ళకి కూడా సమాచారం తెలుస్తుంది. దివ్యాంగులు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు 40% నుంచి 85% మధ్యలో పర్సంటేజ్ అనేది సదరం సర్టిఫికేట్ లో ఉంటే ప్రతి నెల మీకు 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అదే సదరం సర్టిఫికేట్ లో 85% కంటే ఎక్కువగా మీ డిసేబిలిటీ
ఎలిజిబిలిటీ పర్సంటేజ్ ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి. సో కాబట్టి విన్నారు కదా, దాదాపు 28 రకాల కొత్త పెన్షన్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెల 2వ వారం నుంచి కూడా అవకాశం అయితే కల్పించబోతుంది. అప్లికేషన్లు అయితే ప్రారంభించబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి, అందరికీ కూడా అవగాహన కల్పించండి. ఈ వీడియోలో చెప్పిన అన్ని రకాల డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అయితే సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే మీకు వీడియో చేసి సమాచారాన్ని తెలుపుతానండి. దయచేసి వీడియోని అయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి కూడా సమాచారం తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా వీడియోని షేర్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.